నమస్కారం. ఇవాల్టి వీడియోలో టెక్స్ట్ బుక్ మరియు వర్క్ బుక్ ఎడిట్ మాడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌తో ఐఎస్ఎంఎస్ పోర్టల్‌లో లాగిన్ అయ్యాక టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ అనే మాడ్యూల్ మీద క్లిక్ చేస్తే సర్వీసెస్‌లో టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ ఎడిట్ ఫీచర్ కనిపిస్తుంది. దీంట్లో మెటీరియల్ టైప్ టెక్స్ట్ బుక్. నేను ఈ ఎగ్జాంపుల్ కోసం టెక్స్ట్ బుక్ గురించి మాట్లాడుతున్నాను. అదే విధంగా వర్క్ బుక్ కూడా సిమిలర్‌గా ఉంటుంది. లెవెల్ ఇందాక చెప్పుకున్న విధంగా డిఈఓ గారి లాగిన్ అయ్యాక ఇక్కడ అన్ని లెవెల్స్ కూడా ఇందులోనే పొందుపరచడం జరిగింది. ఎడిట్ అనేది మండల్ మరియు స్కూల్ లెవెల్లో ఓపెన్ చేయలేదు. కేవలం డిఈఓ లాగిన్‌తో మాత్రమే ఎనేబుల్ అయ్యి ఉంటుంది. సో మీరు ప్రతి లెవెల్లో ఎడిట్ చేయాలి అనుకుంటే ఓన్లీ డిఈఓ లాగిన్‌తో మాత్రమే చేయగలుగుతారు. ప్రస్తుతానికి ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో నాకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. డిస్ట్రిక్ట్ రిసీవ్డ్ మరియు డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటెడ్. రిసీవ్డ్ అంటే మీ జిల్లాకి స్టేట్ నుండి ఎన్ని పుస్తకాలు రిసీవ్ చేసుకున్నారు. అదే విధంగా డిస్ట్రిబ్యూటెడ్ అంటే మీరు మీ జిల్లా నుంచి మండలానికి ఎన్ని బుక్స్ పంపించారు. ప్రస్తుతానికి నేను డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూట్ టు ఎంఈఓ క్లాస్ 9 టైటిల్. ఈ ఎగ్జాంపుల్ కోసం మనం మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం అనే ఒక బుక్ టైటిల్ గురించి చూద్దాము. ఇక్కడ మీ జిల్లా నుంచి ఏవైతే మండలానికి పంపించారో ప్రతి మండలు, అదే విధంగా ఆ మండలానికి సంబంధించిన బుక్స్ మీరెన్ని పంపించారు, అదే విధంగా మండల్లో మీరు పంపించినట్టుగా వాళ్ళు ఎన్ని రిసీవ్ చేసుకున్నారు అనే కాలమ్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు. ఇప్పుడు ఇందులో ఎగ్జాంపుల్లో భాగంగా నేను ఇక్కడ నర్సాపూర్ అనే దగ్గర 90 పుస్తకాలు ఇచ్చాను. నేను 85 ఇచ్చాను, పొరపాటున 90 కొట్టాను కాబట్టి దీన్ని మార్చుకుంటాను 85గా. సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో నేను ఇక్కడ నర్సాపూర్‌లో ఆల్రెడీ 85 కాదు, నేను 105 ఇచ్చాను. నేను 85ని 105 చేయాలి అంటే ఎడిట్ మాడ్యూల్‌లో అవ్వదు. ఇప్పుడు నేను ట్రై చేసి చూస్తాను మీకోసం. ఇలా ఎర్రర్ బాక్స్ వస్తుంది. మీరు ఎప్పుడైతే బుక్స్ పెంచాలి అనుకుంటున్నారో అప్పుడు సర్వీసెస్‌లోకి వెళ్ళి డిఈఓ డిస్ట్రిబ్యూట్ టు ఎంఈఓ మీరు ఏదైతే ఇంతకు ముందు ప్రాసెస్‌లో బుక్స్‌ని ఎలా అయితే డిస్ట్రిబ్యూట్ చేశారో ఒక మండల్‌కి అదే ప్రాసెస్ ఫాలో అవ్వవలసి ఉంటుంది. ఎడిట్ మాడ్యూల్ అనేది కేవలం ఎక్కడైతే మీరు అధికంగా బుక్స్ ఇచ్చారో ఆ బుక్స్‌ని కట్ షార్ట్ చేయడానికి మాత్రమే ఎడిట్ మాడ్యూల్ పనికొస్తుంది. ఇంకొకటి మీకు ఈజీగా గుర్తుండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం టైటిల్ శంకరంపేట్ ఏ అనే మండలానికి 97 పుస్తకాలు ఇచ్చానని డిస్ట్రిక్ట్ వాళ్ళు చెప్తుంటే మండల్లో కూడా మేము 97 రిసీవ్ చేసుకున్నామని చెప్తున్నారు. ఈ డిస్ట్రిక్ట్ నెంబర్ ఏదైతే వైట్ బాక్స్ లో కనిపిస్తుందో దీన్ని 96 చేయడానికి రాదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మండల్లో 97 రిసీవ్ చేసేసుకున్నారు. ఈ ఎగ్జాంపుల్లో నర్సాపూర్ ఎగ్జాంపుల్లో మాత్రమే వాళ్ళ ఏమీ బుక్స్ రిసీవ్ చేసుకోలేదన్నారు కాబట్టి మాత్రమే ఎడిట్ ఆప్షన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేస్ లో శంకరంపేట్ ఆర్ అనే మండలానికి గాను వాళ్ళు మండల్లో కేవలం 95 పుస్తకాలు మాత్రమే రిసీవ్ చేసుకున్నాము అని చెప్పుంటే ఈ 100ని నేను 95కి తగ్గించుకునే అవకాశం ఉంది. లేదు అంటే మండల్లో ఎక్కువ బుక్స్ తీసేసుకున్నారు కాబట్టి నాకు ఆ ఆప్షన్ ఎనేబుల్ అవ్వదు. సో ఒకటే గుర్తుంచుకోండి, అధికంగా ఇచ్చిన దగ్గర మాత్రమే బుక్స్ కట్ షార్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు మండల్ లెవెల్లో ఎలా కనిపిస్తుందో చూద్దాం. మండల్ లెవెల్ ఎనేబుల్ చేయడానికి మెటీరియల్ టైప్ టెక్స్ట్ బుక్, లెవెల్ మండల్. మండల్లో కేవలం మండల్ డిస్ట్రిబ్యూటెడ్ అని మాత్రమే ఉంటుంది. మండల్ రిసీవ్డ్ ఎడిట్ చేయడానికి రాదు. మండల్ నేమ్ మళ్ళీ ఎగ్జాంపుల్ కోసం నేను నర్సాపూర్ అనే మండల్ని తీసుకుంటున్నాను. క్లాస్ 9 టైటిల్లో ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం అనే బుక్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ మండల్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ప్రతి స్కూల్ కి ఎన్ని బుక్స్ అయితే ఇచ్చానో ఆ బుక్స్ వివరాలు వస్తాయి ఇక్కడ. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో కేజీబీవి చిప్పల్తుర్తి అనే స్కూల్లో నేను 41 కాదు కేవలం 35 పుస్తకాలు మాత్రమే ఇచ్చాను అని అనుకుంటే ఇక్కడ నేను దాన్ని 35 చేయడానికి నాకు వీలు పడుతుంది. ఎందుకు అంటే ఇందాకున్న నెంబర్ 41 ఇక్కడ వాళ్ళు స్కూల్లో రిసీవ్ చేసుకున్న దానికన్నా ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో నేను 35 ఇచ్చాను, కట్ షార్ట్ చేస్తున్నాను. అడిషనల్ ఏవైతే 6 బుక్స్ నేను పొరపాటున ఎంటర్ చేశాను అవి కట్ షార్ట్ చేసి నేను ఇక్కడ సేవ్ చేస్తాను. సేవ్ అయింది. సో కేవలం ఎడిట్ ఆప్షన్ అనేది అధికంగా ఇచ్చిన బుక్స్ ని కట్ షార్ట్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. అదే విధంగా బుక్స్ ని అలొకేట్ చేయాలి అంటే
డిఈఓ డిస్ట్రిబ్యూట్ టు ఎంఈఓ ఆప్షన్లోకి వెళ్ళి మాత్రమే చేయవలసి ఉంటుంది.